మనిషిలో ఎంత మంచితనం ఉందో అంత సంస్కారం ఉంది, ఎంత సంస్కారం ఉందో అంత ఆదర్శం ఉంది. ఎంత ఆదర్శం ఉందో అన్ని విప్లవ భావాలున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ తరం స్త్రీకి స్వప్నం ఒక ప్రతీక. హలో, సారీ అండి, నాకు అలవాట్లేదు. అలవాటేంటి? ఇదైనా బ్రాందీయా విస్కీయా? టీ. వెరీ సారీ. పోనీ 50-50. థ్యాంక్స్. అదేమిటి నా బట్టలు ఊరుస్తున్నా? ఏంటి హడావుడి? ఏం లేదే, అర్జెంట్ గా నాకు డెలివరీ వచ్చింది. ఇది ఎన్నో డెలివరీ? మూడోది. మూడుకే ఇంత హైరాణ పడిపోతున్నావు. నేను 6 చేశాను తెలుసా? నువ్వు చేస్తావు బాబు, నీకున్న ఓపిక నాకెక్కడిది. వస్తాను. హలో హలో. ఏమిటి పొద్దు నుంచి మీకు డెలివరీ కాలేదా? లేదండి. అదండి రెడీ. పొద్దున్న నుంచి ఆవు అంటాం తప్ప కందో. నాకేమో తలనొప్పిగా ఉంది. ఏమండి, నాకు చిన్న సాయం చేసి పెడతారా? మీ డెలివరీ నన్ను చేసి పెట్టుకుంటారు. అవునండి. మరి నా డెలివరీ? మీరు చాలా చేశారుగా, ఈ రోజుకి ఇవి చేస్తే మొత్తం 7 అవుతాయి. మీకు మొత్తం 7 అయ్యేలోగా నాకు డెలివరీ వస్తుంది. ఆ చెత్తనే నోట్స్ రాసి పెట్టాను. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. ఏ మిస్టర్, ఇదిగో నీళ్ళు తీసుకురామంట. ఇస్త్రీ చేసుకోండి. దీంతోనా? చెంబు కన్నా బెటర్, తొందరగా అవుద్ది. బింది ఇస్త్రీ. నవ్వెందుకండి? మెడిసిన్ చదువుతున్నారు, చెంబిస్త్రీ చేస్తారా? మెడిసిన్ కి చెంబిస్త్రీ సంబంధం ఏంటండి? సంబంధం కాదు, ఉన్న టైం అంతా చెంబుతోటి బిందుతోటి గడిపేస్తే మీ మెడిసిన్ గోవిందా. నవ్వేంటి? ఇక నుంచి మీరు ఇస్త్రీ చేయక్కర్లేదు. లక్ష్మికి ఇస్తే అదే చేయించుకొస్తుంది. అవును, ఇదేంటి? చిరుగని కుట్టేస్తే సరిపోతుందండి. అంతే డాడీ, అసలు ఎవరికి ఏ సహాయం చేయకూడదు. చిచి. ఏమిటమ్మా, ఏమైంది? ఏం లేదు డాడీ, రాముకు పోనీ కదా అని నేను ట్యూషన్ ఇప్పించాను. నువ్వు అవుట్ హౌస్ ఇచ్చావు. ఇప్పుడు అతను కాలేజీకి వెళ్ళాలంటే బట్టలు లేవంట, డబ్బు కావాలంట. నేను ఎక్కడ ఇస్తాను? నేను చెప్పలేను కానీ నువ్వే చెప్పేసి. వద్దు, తొందరపడొద్దు. అన్ని దానాల్లోకి విద్యాదానం చాలా గొప్పదమ్మా. మా జడి వారు కొట్టు ఫోన్ చేస్తాను, కావాల్సిన బట్టలు తెప్పించు. ఎందుకు డాడీ? నేను చెప్పినట్టు చెయ్యి. సరే. ఎక్కడవి? అయ్యగారు పంపారండి. నిజం చెప్పు. అమ్మాయి గారు ఇచ్చి రమ్మన్నారండి. ఏమన్నారు? ఏమనగలను? మనిషి అందామా అంటే అనుభూతి కావటం లేదు. దేవత అందామా అంటే ఎప్పుడూ కనిపించి మాట్లాడుతుంది. పోనీ మనిషి దేవత రెండూ కాదనుకుంటే ఈమె గురించి ఇంకేమనుకోవాలి? ఈమె రుణం నేను ఎలా తీర్చుకోవాలి? ఏమిటి సర్దుకుంటున్నారు? సెలవులు కదూ, ఒకసారి మా అమ్మని చూసేద్దామని ఊరికి వెళ్తున్నాను. అయితే నేను ఊరు వెళ్తున్నాను. ఎక్కడికి? మా ఫ్రెండ్ విజయ రమ్మంది. అలాగా? అమ్మా, అమ్మా. ఓ నువ్వా? ఆవిడ గారు ఇక్కడ లేదు, ఆ మల్లయ్య గారి ఇంట్లో ఉంది. ఏ? నాకేం తెలుసు, ఇంట్లోంచి వెళ్ళిపోయింది. రావుడు వెళ్ళిపోతున్నాడు. అమ్మా,
రావుడు బాగున్నావురా? నాకే నేను అక్కడ బాగానే ఉన్నాను, కానీ నిన్ను మాత్రం దిక్కులేని దానిలా పరాయి కొంపలో వదిలేశాను. ఏటంతనా పరాయి కొంప అల్లగన్నా అంటే పల్లుగులు రాలిపోగలవు. ఏటంతవా? నానేటంతను, నువ్వు ఏటంత నేను అదే అంతను. సన్నాసే, ఇది నీ కొంపేరా. అక్కడ ఉంటే ఏటే, ఇక్కడ ఉంటే ఏటి. అమ్మా చెప్పమ్మా, నేను ఇంట్లోంచి ఎందుకు బయట పంపించేశాడు? ఊళ్ళో దిగాడు నీ కొడుకు. ఎప్పుడు? ఇందాకే ఇక్కడికి వచ్చే వెళ్ళాడు. బహుశా అదే పిలిపించి ఉంటుంది. ఆస్తి కోసం ఏం గొడవ చేస్తాడో ఏమో. ఆస్తి అంతా నీ పేరునుంటే వాళ్ళ మొహం వాళ్ళేం గొడవ చేస్తారే? ఇంత జరిగితే ఒక కొత్త ముఖాన్ని ఎందుకు రాలేదు? అప్పుడే వచ్చి అతని సంగతి తేల్చేసేవాడు కదా. మళ్ళీ మళ్ళీ అదే అంటాడు పిచ్చి సన్నాసి. ఆమె నువ్వు చూసేదేటి, దేవుడే చూస్తాడు. మనకు కావాల్సింది మన అమ్మ మానకాడే ఉంది. ఉండటం కాదు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మను సుఖంగా బ్రతకనివ్వలేదు. ఇప్పుడు ఉండటానికి నేను కూడా లేకుండా ఇంట్లోంచి బయటకు గెంటేశాడు. అలాంటి తండ్రి బ్రతికితేనే చేస్తేనే. తప్పురా, నువ్వు అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఏదో ఒక రోజు ఆయన తప్పు ఆయనే తెలుసుకుంటారు. చేయవలసినంత చేసిన తర్వాత తప్పులు తెలుసుకుంటే ఏమిటమ్మా లాభం? అసలు అలాంటి వాళ్ళు తప్పులు చేయడానికి నీలాంటి వాళ్ళకి కారణం. నీలాంటి సీతామహాలక్ష్మణులు ఉన్నంత కాలం అలాంటి వాళ్ళు బాగుపడరు. చాలా అయిపోయింది ఒగ్గి, ఇప్పుడు ఏటంతో? మా అమ్మని నాతో పాటు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు తీసుకెళ్ళి ఎక్కడ ఉంటారా? నువ్వేమో బాబుదారు ఉన్నావు, బరువు మే బరువు ఎందుకు? ఒకేసారి తీసుకెళ్ళిపోతాగానే. అవునరా రామ్, ఇన్నాళ్ళు ఓపిక పట్టావు, ఇంకా కొద్ది రోజులేగా ఓపిక పట్టరా.